ప్లాంట్‌ను తప్పిస్తున్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువ, ఉత్పత్తి తక్కువ ఉందన్న విషయాన్ని వాళ్ళు గుర్తించారంట. గుర్తించి కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించక తప్పదని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని ప్రచురించింది కూడా ఒక పసు పత్రిక. అదే పసు పత్రిక కొన్ని రోజుల కిందట ఒక ఐటమ్ రాసింది. ఇది కూడా మీకు చూసి వినిపిస్తాను. సెయిల్‌లో 19.60 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఏటా జరుగుతుంది. సెయిల్‌లో 54,840 మంది కార్మికులు ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అంచనా, కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్కలు, గణాంకాలు. అదే పశుపత్రిక ఉత్పత్తి తక్కువ, కార్మికులు ఎక్కువ అని చెప్పిన పత్రికే ఇది రాసింది. ఏం రాసింది? మళ్ళీ 1 మిలియన్ టన్నుకు 2,793 మంది ఉద్యోగులు ఉండాలంట. ఈ లెక్కన విశాఖ ఉక్కులో సుమారు 8,000 మంది కార్మికులు కొరత ఉంది. 2002-2013 మధ్య కాలంలో సరిపడా ఉద్యోగులు సుమారు 20,393 మంది ఉన్నప్పుడు విశాఖ ఉక్కు అన్ని సంవత్సరాలు నిరాటంకంగా ఏటా 12,000 కోట్ల నగదు లాభాలు ఆర్జించింది. 12,300 మంది ఉద్యోగుల్లో 2,500 మంది వీఆర్ఎస్కి ఇచ్చేయాలని, 500 మందిని నాగర్నార్కు పంపించేయాలని కుట్రను కేంద్రం కొనసాగిస్తోంది. సెయిల్లో 19.63 మిలియన్ టన్నులకు 54,840 మంది ఉద్యోగులు ఉత్పత్తిలో భాగస్వామ్యం అయితే, విశాఖ ఉక్కులో ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తికి గాను 20,393 మంది కార్మికులు ఉండాలి. కానీ 12,300 మాత్రమే ఉన్నారు, ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఢిల్లీ పెద్దలు మాత్రం విశాఖ ఉక్కులో అత్యధిక మంది ఉద్యోగులు ఉన్నారన్న వాదనలు కూటమి సర్కారు అదే పనిగా ప్రచారం చేస్తూ విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని, విశాఖ ఉక్కులో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను పొట్ట కొట్టాలని చెప్పి కొన్ని లక్షల మందికి ఉపాధిని తీసేయాలని చెప్పి కూటమి సర్కారు భావించింది. ఇది అసలు సత్యం. చంద్రబాబు గారు ఏమంటారు ఇక్కడ? నేను సంవత్సరానికి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన పసుపు పత్రికలు, పసుపు టీవీల్లో గోబెల్స్ ప్రచారం చేసుకుంటారు. ఆయన కూటమిలోనే ఉంటూ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? చంద్రబాబు నాయుడు చేసే ప్రతి కళ్ళబొల్లి మాటలకు విశాఖ ఉక్కును దూరం చేసుకుంటున్నాం.